హాయ్ హలో నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ తన డిజిగ్నేషన్ పేరు చెప్పే ముందు తన గురించి చెప్తాను. ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే తనే అర్థం. పూర్ణిమ మండవ గారు. సో ఇంటర్నేషనల్ అథ్లెట్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్ ఈ రోజు మన గెస్ట్ గా ఉన్నారు. నా హానరబుల్ గెస్ట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత నాకు ఈ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. సో నాకు కొన్ని డౌట్స్, మిత్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంటర్వ్యూలో అడిగేస్తాను. సూపర్. ఓకేనా? అంటే నేను మీ ఆర్టికల్ చదివాను, హిందూ పేపర్లో వచ్చింది 2017-18 టైంలో. అప్పటికే మీరు ఒక 85,000 మెంబర్స్ని టీచ్ చేసేసారు, అంటే వాళ్ళకి గైడ్ చేస్తారు. సో ఇప్పుడు యావరేజ్గా నెంబర్ ఎంత ఉంది? నియర్లీ 1.5 lakh. ఎలా అంటే 1-to-1 ఒక 30-35 వేల మందిని అనుకుంటే 15 ఏళ్లలో వి హావ్ బీన్ వర్కింగ్ విత్ కార్పొరేట్స్. ఈవెంట్స్కి వెళ్ళేవాళ్ళం, వర్క్ షాప్స్ చేసేవాళ్ళం. యాన్యువల్ గా కార్పొరేట్స్ తో ఈ 5,000 మంది విమెన్ ఎంప్లాయీస్ కి, ఒక 7-8 మంది విమెన్ ఎంప్లాయీస్ కి 3 years 4 years కంటిన్యూస్ గా వాళ్ళతో పనిచేయడం. సో అట్లా క్యుములేటివ్ గా తీసుకుంటే ఒక 1.5 lakh నెంబర్ అనుకోవచ్చు. ది డేటా పాయింట్స్ వి షుడ్ కాల్. సూపర్. సో ఈ నెంబర్ నేను ఎందుకు అడిగాను అంటే, పూర్ణిమ గారు తన కోసం తను చేంజ్ అయ్యి సో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారారు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, ఇన్స్పిరేషన్ కూడా ఉంది. సో ఈ నెంబర్ నేను అందుకోసం అడిగాను. లవ్లీ. ఓకే. సో మీరు మీ సక్సెస్ జర్నీని ఎట్లా చెప్తారు? ఒక లైన్ లో చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇట్స్ అ సింపుల్, ఆనెస్ట్ అండ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ జర్నీ. దట్ షుడ్ బి అ వన్ లైనర్ ఫర్ ఇట్. అందరిలాగే నాకు కూడా చిన్న చితక హెల్త్ కన్సర్న్స్ రావటం, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. నా కేసులో ప్రెగ్నెన్సీలో. సో అందులోంచి నేను బయటపడ్డాం. ఆ బయటపడే ప్రాసెస్లో కొన్ని వాల్యుబుల్ అని నేను అనుకున్నా. మార్కెట్లో చాలా మంది ఇవ్వట్లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు 2010లో విమెన్స్ ఫిట్నెస్ వాజ్ హాఫ్ ఆఫ్ మెన్స్ ఫిట్నెస్. అంటే బైసెప్ కర్ల్స్ చేస్తున్నారు. సో ఇన్ని కిలోస్ డంబెల్తో మ్యాన్ బైసెప్ కర్ల్స్ చేస్తే దానికి 1/2 kilos విమెన్తో చేద్దాం. స్ట్రెంగ్త్ చేస్తే, వెయిట్స్ చేస్తే, రన్నింగ్ చేస్తే, ఏదైనా సరే, కార్డియో, స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్ ఏవైనా సరే అట్లా ఉండేది. కానీ విమెన్స్ బాడీ ఈజ్ అ హార్మోనల్ కంకాషన్. దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. నేను మాట్లాడుతున్నది 15 సంవత్సరాల నాడు. సో అది మాట్లాడకపోవడం వల్ల, దాన్ని అడ్రస్ చేయకపోవడం వల్ల నాకున్న ప్రాబ్లం ఏంటో నాకే తెలియక సఫర్ అయింది నేను. నా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అవటం వల్ల అమ్మమ్మలు, జేజమ్మలు వాళ్ళు 10 డెలివరీలు అయ్యి, మినిమం అమ్మమ్మలు అయితే ఒక 5 నుంచి 7 డెలివరీలు అయ్యి ఇంత గట్టిగా ఉంటున్నారు వీళ్ళు. వాట్ ఆర్ దే డూయింగ్ అనేది ఇంటికి వెళ్ళి కొంచెం అర్థం చేసుకుని అక్కడి నుంచి అవన్నీ పిక్ చేసుకునేసరికి, అరే మార్కెట్లో ఇంత గ్యాప్ ఉంది విషయానికి, బిజినెస్ చేయొచ్చు అని అనుకునే నేను జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు ఏదైతే కనపడుతుందో ఇంతమందిని రీచ్ అవుట్ అవటం, సూపర్ హ్యాపీగా ఈ సర్వీస్ చేస్తూ సర్వీస్ లో తృప్తి పొందడం, ఇదంతా లోపల దిగాక వచ్చింది. మార్కెట్ లో గ్యాప్ ఉంది, మనం దీన్ని ఫిల్ చేయాలి, దిస్ విల్ గివ్ యూ మనీ అని జాయిన్ అయ్యాను నేను కూడా. బట్ ఈ సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత మంది లైఫ్ ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది 25 to 40+ నౌ. 41 రన్ అవుతున్నాయి, 40 కంప్లీట్ అయింది. 15 సంవత్సరాల్లో వచ్చే మెంటల్ మెచ్యూరిటీ అనండి, ఆ పరిపక్వతతో పాటు ఇన్ని సంవత్సరాలు వీళ్ళతో వర్క్ చేస్తుంటే వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా మనం ఆరోగ్యం ఇవ్వగలం. బికాస్ ఇట్స్ విమెన్. సో విమెన్ హెల్దీగా ఉందంటే ఫ్యామిలీ అంతా సూపర్ హెల్దీగా, సూపర్ హ్యాపీగా ఉంటుంది. ఇంపాక్ట్ అలాంటిది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కొద్దీ మన పని మీద మనకి ప్రేమ పెరుగుతుంది న్యాచురల్ గా. ప్రేమతో పాటు ఆ జెన్యూన్ వర్క్ చేసినప్పుడు మనకి సోషల్ గా కానీ, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అట్లా ఇఫ్ ఐ హ్యావ్ టు describe my journey a little in terms of what impact we have created. So ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే వరకు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు కానీ పూర్ణిమకి ఇంట్రడక్షన్ అవసరం లేదని, నా దృష్టిలో చాలా మంది ఫేమ్ ఉన్న ఈ నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకన్నా నేను అనామకురాలనే. కానీ రీచ్ అయిన ఫ్యామిలీస్ ఆర్ రీచ్ అయిన ఇండివిజువల్స్ ఆ ఇళ్లలో మాత్రం మమ్మల్ని కొలుస్తారు. నా క్వశ్చన్ అదే. యాక్చువల్లీ ఇంటర్నెట్కి వచ్చి అంటే మనం ఒక దగ్గర కనిపించిన తర్వాత ఫేమ్ అవుతాం. మీరేంటో మళ్ళీ ఫేమ్ అయిన తర్వాత మీ బిజినెస్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక, ఒక పర్సన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్నెట్కి వచ్చారు. ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడొచ్చింది? నాకు పనితో పని. అంటే ఇప్పుడు ఎంతమందిని రీచ్ అవుతున్నాం అనే దానికన్నా వచ్చిన వాళ్ళతో
సూపర్గా పని చేస్తున్నామా లేదా, 100% ఇస్తున్నామా లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే. జనరల్గా కూడా నాకు ఏదైనా పని చేస్తే దాన్ని పూర్తిగా చేయటం, డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ప్రాపర్గా కంప్లీట్ చేయటం అనేది ఇష్టం బేసిక్గా. సో దానివల్ల ఏమైందంటే వర్క్ మీద ఇష్టంతో పీపుల్ రావటం, నాకు ఉండేది కొంచెమే టైము. ఐ లివ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ, ఐ టు హ్యావ్ మై స్టార్ట్ చేసినప్పటికే నాకు పాప పుట్టేసింది. సో నేను మళ్ళీ నా స్పోర్ట్ నేను కంటిన్యూ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ ప్యారలల్గా వర్క్ కూడా. సో ఈ ప్రాసెస్లో నాకున్న కొంచెం టైంలో వర్క్ నేను చేస్తూ ఉండేదాన్ని, రిఫరల్స్ వస్తూ ఉండేవి, నేను ఎంజాయ్ చేసేదాన్ని. అంటే ఇప్పుడు 2010కి చాలా చిన్న స్పేస్ ఒకటి పెట్టుకుని ఒక 850 స్పేస్లో ఒక 40 మందో 50 మందో అట్లా వచ్చేవాళ్ళు. హ్యాపీగా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పని చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో అప్పుడు పీపుల్ మైట్ నాట్ హ్యావ్ నోన్ మీ. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఎలా చూస్తారు, ఇంక్లూడింగ్ యువర్ వెల్ విషర్స్, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నీ గ్రోత్ని, నువ్వు ఎంత డబ్బులు చేస్తున్నావు అనే దాని మీద చూస్తారు. సో నేను ఎలా చూస్తానంటే, నేను ఎంత పని సూపర్గా చేయగలుగుతున్నాను, నా తృప్తి నేను చూసుకుంటాను. సో ఇప్పుడు ఆ పని మీద తృప్తి పొందేవాడు 20 మందికి చెప్పినా, 200 మందికి చెప్పినా, 2000 మందికి చెప్పినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. పని ఉండటమే అదృష్టం. సో ఆ పని నాకు ఎప్పుడు ఉంది. సో ఆ మల్టిపుల్ ఫోల్డ్స్ పెరగటం అనేది నేను ఆర్గానిక్ గా కొద్ది కొద్దిగా వాళ్ళకి చెప్తూ, మళ్ళీ వాళ్ళు వస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 ఏళ్ళు అయింది కదా. సో 15 ఏళ్ల నాడు జాయిన్ అయిన అమ్మాయి కూడా వస్తుంది. ఎందుకంటే విమెన్ కి ఆల్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ లో నీడ్స్ ఉంటాయి, హెల్త్ కి సంబంధించి, ఫిట్నెస్ సంబంధించి. సో ఒక్కసారి మనం వర్క్ చేసిన తర్వాత మనం ఇచ్చే మనం నిజాయితీగా పనిచేయడం కానివ్వండి, ప్రేమగా మాట్లాడడం కానివ్వండి, మన నిబద్ధత అండ్ పనిషింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది నాకు. నేను ఏదన్నా ఒక పని ఈ టైంకి చెయ్యాలి అని నాకు నేను మనసుకు చెప్పుకుంటే ఎంత నిద్రపోతానో, ఎంత శుభ్రంగా అన్ని చుట్టుపెట్టుకుని వస్తానో, దాంతోపాటు ఆ పని కూడా ఫినిష్ చేస్తాను. సో పని చేయకుండా డేట్ దాటనివ్వను చేయాలి అనుకుంటే. సో అంత పనిషింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది నాకు. సో ఇవన్నీ ఉన్నప్పుడు న్యాచురల్ గా సర్వీస్ కూడా అంతే బాగా ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాన్ని సర్వీస్ లాగా కాదు, ఒక పూజలా చేసేదాన్ని. న్యాచురల్ గా 15 సంవత్సరాల నాడు కాలేజ్కి వెళ్తూ నేను కొంచెం వెయిట్ తగ్గుదామా అని జాయిన్ అయిన అమ్మాయి ఇవాళ అరౌండ్ హర్ మెనోపాజ్ ఉండొచ్చేమో, ఓ 2 డెలివరీలు అయిపోయి ఉండొచ్చేమో. సో ఆమె పెళ్లికి ముందు వస్తుంది, పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే వస్తుంది, పోస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది, షీ విల్ రీచ్ అవుట్ టు మీ. సో అట్లా. కానీ ఏంటంటే ఐ ఆల్వేస్ టెల్ మై గర్ల్స్, 12 వారాలు నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నా బోటాళ్ళ మొహం చూసే అవసరం మీకు రాకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్స్. ఈట్ రైట్, స్లీప్ టైట్, డూ యువర్ బేసిక్స్ వెల్. రోజు ఒక గంట, విచ్ ఇస్ 4% ఆఫ్ యర్ డే, నీతో నువ్వు స్పెండ్ చేసుకుంటే ఇవి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా నీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాలి, రెసిస్టెన్స్ కావాలి, ఇట్లా ఫిట్నెస్ పారామీటర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నీకు ఒక ఫిట్నెస్ కోచ్ కావాలి. డెఫినెట్లీ యూ కెన్ గో ఆప్ట్ ఫర్ అ పర్సనల్ ట్రైనింగ్ కోచ్. బట్ వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అయిపోయాను, అందుకని నాకు ఎవరో ఒకళ్ళు కావాలి అనే విషయాన్ని నేను వీలైనంత వరకు ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ దెమ్. 12 వారాలు నా దగ్గరకు వచ్చారు, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో మీకు తెలుస్తుంది, ఏ కరెక్షన్స్ చేసుకోవాలో తెలిసింది, తెలుసు కదా విషయం, చేసుకోవటానికి ఏమి, ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెడతారని అడుగుతాను. ఓకే, వాళ్ళని ఒక సెల్ఫ్ ట్రైనర్ గా కూడా మీరు వాళ్ళని తయారు చేస్తున్నారు. Yes, absolutely. Yes. Everybody should be. Yes. What did your grandmother do? అవును.